అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. కేరళలో దీపక్ అనే అతను సూసైడ్ చేసుకోవటం అనేది గడిచిన 2 రోజుల నుంచి సెన్సేషనల్ న్యూస్ కింద తిరుగుతోంది సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ. ఇది ఎందుకు ఇంత పాపులర్ అయింది, అందరూ యూట్యూబర్స్ కూడా దీని మీద ఎందుకు వీడియోలు చేస్తున్నారు అని చూస్తే, ఒక యువతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే ఒక యువతి కూడా కాదు, ఆవిడ ఈరోజు చూస్తే మోర్ దాన్ 35 అరౌండ్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటూ బస్సులో నన్ను దీపక్ అనే అతను సెక్సువల్ హెరాస్మెంట్ లాగా టచ్ చేస్తున్నాడు, కావాలని నన్ను టచ్ చేస్తున్నాడు అని ఒక వీడియో పోస్ట్ చేసింది బిఫోర్ సూసైడ్, ఒక 2 రోజుల ముందు. అది బాగా సర్క్యులేట్ అయింది. దాంతో అతను మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. దీని మీద నేను వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇలాంటి తప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మిగతా వాళ్ళ ప్రైవసీ గురించి పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వీళ్ళ వీడియోల్లో పబ్లిష్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ హెరాస్మెంట్ అనే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా పబ్లిక్ వీడియోలు తీసేటప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న జనాల వ్యక్తిగతమైన ప్రైవసీని వీళ్ళు పట్టించుకోవట్లేదు. అది ఎలాంటి వీడియో అయినా సరే, వీళ్ళకి సంబంధించిన ఎలాంటి వీడియో అయినా సరే, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ని వీళ్ళు షేర్ చేసేస్తున్నారు సోషల్ మీడియాస్లో. దానివల్ల వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఒక పెద్ద ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ. మన దగ్గర కఠినమైన చట్టాలు లేకపోవడం అండ్ ఉన్న చట్టాలను కూడా కఠినంగా అమలు చేయకపోవటం వల్ల ఇలాంటి ఇష్యూస్ వెరీ రెగ్యులర్ అయిపోయినాయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగిన తర్వాత. అడ్డమైన వీడియోలు తీసి సినిమా హాల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీసేస్తూ ఉన్నారు. కెమెరాస్ పట్టుకొని సెల్ ఫోన్లో వీడియోస్ తీసేస్తున్నారు. మరి ఆ వీడియోలో కనిపించే వాళ్ళ ప్రైవసీ మాట ఏమిటి? వాళ్ళకి మీ వీడియోస్లో కనిపించే ఉద్దేశం ఉందా లేదా అనేది మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా? వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో మనం ఈ వీడియోని పోస్ట్ చేయటం వల్ల పబ్లిక్ డొమైన్లో అనేది ఎవరూ ఆలోచించట్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ స్టిక్ పట్టుకొని తిరిగేస్తున్నాం. మరి వాళ్ళ ప్రైవసీ సంగతి ఏమిటి? కొన్ని దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో కానీ కొన్ని దేశాల్లో దీని మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళని ఫోటోలు తీయటానికి కానీ వీడియోస్ తీయటానికి కానీ అలౌ లేదు. ఈవెన్ నువ్వు పబ్లిష్ చేసినా అది చాలా తప్పు కిందే పరిగణిస్తారు. వాళ్ళు ఒకవేళ చూసి ఆ వీడియోని మీ మీద కంప్లైంట్ చేసినా కూడా అది క్రైమ్ కిందకే వస్తుంది, వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ పబ్లిక్ డొమైన్లో పెడితే. ఈ కేసు కూడా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యువతి ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుని ఇంటెన్షన్గానే ఆ వీడియో తీసినట్టు అందరికీ అర్థమైపోతుంది. దాదాపు 90% పర్సన్స్కి, 90% ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఎవరైనా సరే ఒక రష్గా ఉన్న బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒక ఆడ మగ కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మన చేతులు కానీ భుజాలు కానీ మన వీపు కానీ సడన్గా తగలొచ్చు, పక్క పర్సన్కి కానీ వెనక పర్సన్కి కానీ. మనం అది నోటిఫై చేసి ఒకవేళ పక్కన వాళ్ళు లేడీ ఏమో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని మనం నోటిఫై చేసినప్పుడు మనం వెనక తిరిగి సారీ అండి చూసుకోలేదు అని చెప్తాం. అక్కడ చూస్తే దీపక్ అది నోటిఫై చేసినట్టు కనిపించట్లేదు, నేను తగులుతున్నానేమో పక్కన ఒక లేడీ ఉంది అనేది. అందుకే క్యాజువల్గా బస్సులో రష్గా ఉన్న బస్సులో ట్రావెల్ చేసే బిహేవియర్తోనే ఉన్నాడు. దాన్ని ఆ యువతి ఇంటెన్షన్గానే పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఫేమస్ అవ్వడం కోసం. ఇక్కడ చూస్తే జనరల్గా ఒక 20 years లోపల పిల్లలు ఏమన్నా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు అంటే అవతల వాళ్ళ హక్కుల గురించి కానీ లేకపోతే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇలాంటి వీడియోస్ వల్ల, ఒకవేళ కరెక్ట్ వీడియో అయినా రాంగ్ వీడియో అయినా అవతల వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి మదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఎంత హర్ట్ అవుతారు అనేది ఆలోచించకుండా చేశారు అనటానికి ఆమె ఏమీ చిన్న వయస్కురాలు కాదు కదా, 18 ఏళ్ల లోపో 20 ఏళ్ల లోపో వయస్కురాలు కాదు. మోర్ దాన్ 30 years ఆఫ్ ఏజ్ ఆవిడది. పంచాయతీ వార్డ్ సభ్యురాలుగా కూడా ఉంది.
ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఉంది. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, వ్యక్తులు వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవడానికి లేదా వాళ్ళ ఆర్థికపరమైన కోరికలను తీర్చుకోవడానికి, అంటే ఈ వీడియో పబ్లిష్ చేస్తే మోర్ పాపులర్ అయితే నాకు కొంచెం డబ్బులు వస్తాయేమో అనే ఆర్థికపరమైన అంశాలు తోడ్పాడవడంతో పాటు, ఏమైనా అవతల వాళ్ళ హక్కుల గురించి పట్టించుకోకుండా వీళ్ళు ఎంతవరకైనా వెళ్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నేను చేస్తుంది ఏదో ఆవిడ తప్పు చేసింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది బ్లేమ్ చేస్తున్నారు అనే రీజన్తో కాదు. మనం మన పిల్లలకి ఏమి నేర్పించాలి? మన పిల్లల్ని పబ్లిక్ డొమైన్లోకి పంపిస్తున్నప్పుడు మన పిల్లలకి మనం ఏం చెప్పాలి, జాగ్రత్తలు అనేది కూడా ఇక్కడ పాయింట్ ఉంది. మెయిన్ వెరీ సీరియస్ కన్సర్న్. మన పిల్లలకి నేర్పించాల్సిన అంశం ఇది. మనం పబ్లిక్ డొమైన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నడుచుకోండి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఈవెన్ వాళ్ళ వల్ల నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళతో ప్రశాంతంగా డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. వితౌట్ థర్డ్ పార్టీ ఇంటెన్షను ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు సాల్వ్ చేసుకోవటానికే ట్రై చేయండి, ఎవరికి ఇబ్బందులు లేకుండా అనేది మనం ఖచ్చితంగా నేర్పించాలి మన పిల్లలకు. కానీ మనం పాటించాల్సిన విషయం ఇది. అంతేగాని ఏదో ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేసి, వీడియోస్ పబ్లిష్ చేసేసి మన ఫేమ్ కోసమో లేకపోతే ఇంకోటి ఆనందం కోసమో మనం మిగతా వ్యక్తుల్ని ఇబ్బందులకు గురి చేయటం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ సీరియస్ ప్రైవసీ ఇష్యూస్ అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సేమ్ ఇదే న్యూస్ని వివిధ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ పేపర్లు కానీ అంతకుముందు అతను చనిపోకముందు హెడ్లైన్స్లో ప్రచురించాయే. తాజా వార్తల్లో ఒక యువకుడు ఒక యువతిని అసభ్యంగా తాగుతున్నాడు, ఇంటెన్షనల్గా ఆ యువతి వీడియో పోస్ట్ చేసింది అని. అంటే అప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ అసలు విషయాన్ని ప్రాపర్గా చెక్ చేసుకోకుండా, ఆ వీడియో ఎలా ఉంది అనేది చెక్ చేసుకోకుండానే న్యూస్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ పబ్లిష్ చేసి పడేసాయి, పబ్లిక్ డొమైన్లో పెట్టేశాయి. ఇతను తప్పు చేశాడు అని మీరు జడ్జిమెంట్ ఇచ్చేశారు ఆల్రెడీ. పేపర్స్ కూడా ఆలోచించాలి కదా, న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబర్స్ కానీ, హూ ఎవర్ ఈజ్ పబ్లిషింగ్ బిఫోర్ కమిటింగ్. అది కరెక్ట్ వీడియోనా, అసలు ఆ యువతి ఇంటెన్షన్ ఎలా ఉంది, ఆ యువతతో మాట్లాడాలి కదా, ఆ యువకుడితో మాట్లాడాలి కదా. ఇలా మీ మీద ఒక వీడియో వచ్చింది సోషల్ నెట్వర్క్లో, మేము మా న్యూస్ ఛానల్లో పబ్లిష్ చేస్తున్నాము, దీని మీద మీ కామెంట్ ఏంటి అని అట్లీస్ట్ ఒక్కరన్నా ఆ యువకుడితో మాట్లాడుంటే అతను ఇంత సీరియస్ నిర్ణయానికి వచ్చి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే నా వ్యూస్ కూడా పబ్లిక్లోకి వెళ్తున్నాయి, ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా తప్పేమి లేదు ఇందులో, ఇంటెన్షన్గా నేనేమి చేయలేదు. మేబీ ఇఫ్ షీ ఫీల్స్ ఇంటెన్షన్, ఐఎమ్ డూయింగ్ విత్ ఇంటెన్షన్, ఐఎమ్ సారీ అని మేబీ అతను అంతటితో వదిలేసేవాడేమో. కానీ ఇక్కడ సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఎవ్వరూ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. ఏది వస్తే ఏది పాపులర్ అయితే అది పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నాం. లింక్స్ కానీ అన్నీ కూడా న్యూస్ పబ్లిష్ చేసేస్తున్నారు విత్ వీడియోస్ అండ్ విత్ ఫొటోస్. మరి అవతల వాళ్ళ రైట్స్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళందరూ కూడా అంటే, కఠినమైన శిక్షల్ని అమలు చేయట్లేదు. ఇక్కడ వ్యక్తిగతమైన హక్కుల గురించి ఎవ్వరం పట్టించుకోవట్లేదు. న్యూస్ ఛానల్స్ వాళ్ళకి వ్యూస్ పెరగాలి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వీడియో బాగా పాపులర్ అవ్వాలి, వాళ్ళు ఫేమస్ అవుతారు లేదా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇదే చూస్తున్నారు కానీ వ్యక్తుల హక్కులు ఎక్కడికి పోతున్నాయి? ఇంకోటి గమనిస్తున్నామా మనం, ప్రతిదీ ఫైనాన్స్తో లింక్ అవుతుంది. ప్రతిదీ కూడా న్యూస్ ఛానల్స్ ఈ న్యూస్ని బిఫోర్ సూసైడ్ పబ్లిష్ చేశాయన్నా అది కూడా ఫైనాన్స్తో లింకే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇంత ఎగబడుతున్నారు తప్పుడు వార్తలకు కానీ ఏదైనా అంటే అది కూడా ఫైనాన్స్కి లింకే. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి పేరెంట్స్ పిల్లలకైనా సరే చెప్పాల్సింది, మనకులాగే పక్కన వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగత హక్కులు అనేవి ఉంటాయి. వాళ్ళ ప్రైవసీని మనం భంగం కలిగించకూడదు. ఒకవేళ ఏదన్నా గొడవ జరిగినా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం పక్కన వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఇంటర్నల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇమ్మీడియట్గా దాన్ని నలుగురిలోకి పెట్టకండి. ఒకవేళ
మా ఇద్దరి మధ్య కనుక డిస్కషన్ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, లేదా ఇమీడియట్గా ఒకవేళ ఇదే బస్ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇమీడియట్గా మీరు కండక్టర్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేదా పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు నాకు ఇబ్బందిగా ఉంది అని. సో అక్కడికక్కడే సాల్వ్ అయిపోతుంది ఇష్యూ అనేది. అంతేగాని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మీకు నచ్చినట్టు మీ పరంగా చూసుకొని వీడియోలు పబ్లిష్ చేస్తే పక్కన వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, సో వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకునేదాకా వెళ్ళారు. ఈ కేసులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఏది పడితే అది సోషల్ మీడియాలో పాపులర్ చేయకండి. ఒకవేళ న్యూస్ వచ్చినా దాన్ని షేర్ చేయకండి. మనలాంటి వాళ్ళు షేర్ చేయటం వల్లే ఇలాంటి పిచ్చి న్యూస్ అన్నీ ఫేమస్ అయిపోతున్నాయి. ఒక వీడియోకి సడన్గా 1,00,000 వ్యూసో లేకపోతే ఒక 10,000 వ్యూసో వచ్చినాయి అంటే న్యూస్ పేపర్స్ వాళ్ళు లింక్స్ పబ్లిష్ చేసేస్తున్నారు. ఈ వీడియో ఇంత ఫేమస్ అయిపోయింది అని వీళ్ళ పాటికి వీళ్ళు చర్చలు పెట్టేసి వీళ్ళ ఓన్ జడ్జిమెంట్స్ పాస్ చేసేస్తున్నారు. దానివల్ల ఇలాంటి అనర్థాలు అన్నీ జరుగుతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనతో పాటు పక్క వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. మీకు ఏదన్నా ఇష్యూ ఉంటే, పర్సనల్ ఇష్యూస్ ఉంటే, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ముందు వాళ్ళతో మాట్లాడి రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు రిజాల్వ్ అవ్వట్లేదా, దానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి మీ హక్కుల్ని కాపాడుకోవటం కోసం. ఆ చట్టాల్ని ఫాలో అయ్యి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అంతేగాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందువల్ల నీకు జడ్జిమెంట్ ఏమీ దొరకదు కదా, అన్నెసరీ ఇష్యూస్ పెరగటం తప్పక. సో పేరెంట్స్ అనేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీ పిల్లలకి వాళ్ళ హక్కులతో పాటు పక్క వాళ్ళ హక్కుల్ని సంరక్షించటం కూడా మన బాధ్యత అనేది నేర్పించండి. థ్యాంక్ యూ.